స్టార్ మహిళ 2600 ప్లస్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎదురు చూస్తున్నారు స్టార్ మహిళ కోసం. మరి ఈ రోజు ఏ జిల్లాల వాళ్ళు వచ్చారో తెలుసా? హైదరాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు వచ్చారు మన స్టార్ మహిళ కార్యక్రమానికి. పరిచయాలు పెంచుకోవద్దు మరి, చెప్పండి. హాయ్ సుమా, నా పేరు నందశ్రీ. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ సింగింగ్. మీరు? హాయ్ సుమక్క, ఐఎమ్ అఖిల. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ మై హాబీస్ వాచింగ్ టీవీ అండ్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే. మాధవి? హాయ్ సుమా, నా పేరు మాధవి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఐడిబిఐ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. అండ్ మై హాబీస్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ యువర్ ప్రోగ్రామ్. ఓ థ్యాంక్ యూ. సింగింగ్. జ్యోత్స్న? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు జ్యోత్స్న. రీసెంట్ గా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళులో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రాంగ్ ఆన్సర్స్ చెప్పడానికి రెడీ కదా? అఖిల రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెవిలో ఏ పువ్వు పెట్టుకుంటారు? కాలీఫ్లవర్. ప్రపంచంలో అతిపెద్ద గుడ్డు ఏది? కోడిగుడ్డు. అక్షరాభ్యాసం ఎప్పుడు చెయ్యిస్తారు? చనిపోయాక. అల్లం మురబ్బ దేంతో చేస్తారు? చక్కెరతో. ఈమె ఎంత బరువు మోస్తుంది? 10 టన్నులు. శాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? టైమర్. చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకుంటారు ఎందుకంటే అది కూడా ఒక ఫ్లవర్ కాబట్టి. ప్రపంచంలో అతిపెద్ద గుడ్డు కోడిగుడ్డు. అమ్మా, ఏ కోడమ్మా? అక్షరాభ్యాసం చనిపోయాక చేయిస్తారంట. ఉన్నప్పుడేమో చదవలే, పోయిన తర్వాత అయినా పైన వెళ్ళి ఏదో ఒకటి ఉద్ధరించు అని చదివిస్తారంట. అప్పుడు అల్లం మురబ్బా దేంతో చేస్తారు? చక్కెరతో. చక్కెర వేస్తారుగా అందులో. చీమ 10 టన్నుల బరువు మోస్తుంది. 4 రాంగ్ చెప్పావు. 40 పాయింట్. ఓకే, మీరు కూడా నన్ను ఏమైనా అడగొచ్చు కావాలంటే. నేను అడుగుతా. అడుగు. అమ్మాయిలకైతే పెళ్ళయిందని మెట్టలు, తాలిబొట్టు, నుదుట బొట్టు తెలుస్తుంది. అబ్బాయిలకి పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది? వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతుంది. విచారగ్రస్తమైనటువంటి వాళ్ళ మొహం, ఎప్పుడూ చింతిస్తూ ఉండటం, వాళ్ళు ఏదో ఫోన్ వచ్చినట్టు వాళ్ళు భయపడడం, వాళ్ళ ఆవిడ పిలుస్తుందేమో అని కంగారుగా అటు ఇటు చూడడం, వీటి వల్ల వాళ్ళకి పెళ్ళైపోయిందని తెలుస్తుంది. ఇంకొకటి కూడా ఉంది వాళ్ళకి, కొంచెం పొట్ట కొంచెం బట్ట. చాలా మంది బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళకంతా పెళ్ళైందా లేదా అని ఎలా తెలుస్తుంది? వైఫ్ పక్కన ఉంటేనే. సరే, నువ్వు ఇప్పుడు మీ ఆయన పక్కన లేవు అనుకో, అంటే ఆయనకు పెళ్లి కానట్ట? చెప్పలేరు కదా పెళ్ళయిందా కాలేదా అని. అది నువ్వు మీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు, నేను పక్కన లేనప్పుడు మీకు పెళ్లి కాలేదని చెప్పుకుంటున్నారా అని. రెడీ జ్యోత్స్న? ఎస్ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తారు? మార్నింగ్. మొగుడు పైన అనుమానం వస్తే ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏంటి? ఏం నేర్చుకోకపోవడం. పైకి విసిరిన రాయి కిందనే ఎందుకు పడుతుంది? పైన పడదు కాబట్టి. పెన్సిల్ ని ఎందుకు చెక్కుతారు? గోక్కోవడానికి. కొబ్బరి నీళ్లు ఏ కాయలో ఉంటాయి? జామకాయలో. 4, 6ల మధ్య ఏ నంబర్ ఉంటుంది? స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి పొద్దున్నే వచ్చేస్తారంట. మొగుడి పైన అనుమానం వస్తే ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలి. అదేంటి రిలవెంట్ గా లేదు. నేర్చుకోవడం అంటే? ఏమీ నేర్చుకోకపోవడం. ఏమీ నేర్చుకోకపోవడం. అలా చెప్పకూడదు, చెప్పిన క్వశ్చన్ నే మళ్ళీ రిపీట్ చేసి అని చెప్పారు. పైకి విసిరిన రాయి కిందనే ఎందుకు పడుతుంది? పైన పడలేదు కాబట్టి. పైన పడదు కాబట్టి. పెన్సిల్ ని ఎందుకు చెక్కుతారు అంటే మనకి దురదొచ్చే ప్లేస్ లో బాగా గొక్కోడానికి. కొబ్బరి నీళ్లు ఏ కాయలో ఉంటాయి? జామకాయలో అని చెప్పాను. జామకాయలో కొబ్బరి నీళ్లు ఉంటాయంట. ఓకే, 3 రాంగ్, 30 పాయింట్. మాధవి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చీకటి పోవాలంటే ఏం రావాలి? రైలు రావాలి. నిద్రమత్తు వదలాలంటే ఏం చెయ్యాలి? మళ్ళీ నిద్రపోవాలి. ఫేషియల్ ఎప్పుడు చేయించుకుంటారు? సీరియల్ చూసేటప్పుడు. తౌడు దేని నుంచి వస్తుంది? పేడ నుంచి. కాలువలు ఎందుకు తవ్వుతారు? విలువల కోసం. కంకర రాళ్లు ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో దొరుకుతాయి. చెంబుని దేనికోసం వాడతారు? తల మీద కొట్టుకోవడానికి. మీరు ఖాళీ. చీకటి పోవాలంటే రైలు రావాలి. నిద్ర మత్తు వదలాలి అంటే మళ్ళీ పడుకోవాలి. ఫేషియల్ ఎప్పుడు చేయించుకుంటారంటే సీరియల్ చూసేటప్పుడు ఫేషియల్ చేయించుకుంటారు. ఎందుకంటే సీరియల్లో రకరకాల ఇమోషన్స్ అక్కడ వస్తూ ఉన్నప్పుడు మన ఫేసుల్లో కూడా అదే ఇమోషన్స్ పలుకుతాయి కాబట్టి అప్పుడు ఫేషియల్ బాగా పనిచేస్తుంది. అంటే అక్కడ హీరోయిన్ ని ఆ విలన్ టార్చర్ పెడుతూ ఉంటారు. ఆ విలన్ కూడా మళ్ళీ ఇంకొక ఆడది. ఏమే రా నీ సంగతి చెప్తా అంటున్నప్పుడు మన ఫేసు
అన్నప్పుడు ఇవిడ ఇక్కడ బాగా రుద్దుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏడుస్తుంది, అప్పుడు మనం కూడా అప్పుడు ఇక్కడ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ నవ్వుతుంది, మనం కూడా నవ్వుతాం. సో సీరియల్ అప్పుడు మనం ఫేషియల్ చేసుకున్నట్టయితే ఫేస్ లో ఇంకొంచెం గ్లో బాగుంటుంది. తౌడు పేడ నుంచి వస్తుంది, తౌడు తిని పేడస్తుంది, మళ్ళీ ఆ పేడలోంచి తౌడు వస్తుంది. కాలువలు విలువల కోసం తవ్వుతారంట, మంచి విలువల కోసం. కంకర రాళ్లు సముద్రంలో దొరుకుతాయి. చెంబుని దేనికోసం వాడతారు? తల మీద కొట్టుకోవడానికి. తలగడలాగా పెట్టుకొని పడుకోండి, బాగుంటుంది. 7 రాంగు 70 పాయింట్లు. ఇప్పుడు నందశ్రీ, మీరు రెడీ? నందశ్రీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? జుట్టు బిక్కుంటాను. ఏనుగు దేనితో నీళ్లు తాగుతుంది? కాల్తో. టీ షర్ట్ ఏ ఆకారంలో ఉంటుంది? రౌండ్ గా. భర్త చెల్లి ఏమవుతుంది? పాప. కుక్క పోస్తే ఏం చెయ్యాలి? పాస్. అడవిలో దివిటీలు ఎప్పుడు వెలిగిస్తారు? నైట్. గద్దె దేనితో వేటాడుతుంది? చాకుతో. ఫోన్ వస్తే ఏం చెయ్యాలి? మాట్లాడకుండా పక్కన పడేయాలి. టైం అప్. ఖాళీ సమయంలో మీరు జుట్టు పీక్కుంటారా? ఇప్పుడు ఖాళీగా ఉన్నారుగా, పీక్కోండి. మీ జుట్టు పీక్కుతా సుమా. మీరు అందంగా రెడీ అయ్యారు కదా. అమ్మా. ఏనుగు దేంతో నీళ్లు తాగుతుంది? కాలుతో. తొండం ఏం చేసుకుంటుంది పాపం? తొండంతో నడుస్తుందా? టీ షర్ట్ రౌండ్ గా ఉంటుంది. భర్త చెల్లి ఏమవుతుంది? పాప అవుతుంది. కుక్క పోస్తే ఆన్సర్ చెప్పలే. అడవిలో దివిటీలు ఎప్పుడు వెలిగిస్తారు? రాత్రి. కరెక్ట్. గద్దె దేంతో వేటాడుతుంది? చాకుతోనా? అబ్బా, గద్దె చాకు తీసుకొని బయలుదేరుతుంది వేటాడడానికి. ఏ కమాన్ అని. ఫోన్ వస్తే మాట్లాడకుండా పక్కన పడేయాలి. ఓకే. 6 రాంగు 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. 4 మొహాలు చూపిస్తున్నాము. నందశ్రీ గెస్ట్ చేయడానికి ట్రై చేయి. ఓకే చూడు. సి రమ్యకృష్ణ, డి సమంత, బి అల్లు అర్జున్, ఏ వచ్చేసి అల్లరి నరేష్ లాగా అనిపిస్తున్నాడు. అల్లరి నరేష్. ఫైనల్. ఏ అల్లరి నరేష్. కరెక్టా? కరెక్ట్. కరెక్టా? చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ అల్లరి నరేష్. మరి బి అల్లు అర్జున్. అల్లు అర్జున్. కరెక్టేనా? చూద్దాము. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అరే తెల్లాలుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ. సి రమ్యకృష్ణ. చూద్దాం. కరెక్ట్. అండ్ డి. డి సమంత. సమంత. చూద్దాము. కరెక్ట్. సో 4 కరెక్ట్, 40 పాయింట్లు. మాధవి చూడు. ఏ నితిన్, డి శర్వానంద్, ఓకే. బి ప్రభాస్, డి శృతి హాసన్. ఇది సి. సి శృతి హాసన్. ఫైనల్. ఏ నితిన్. నితిన్. అంతేనా? చూద్దాం. ఎస్, నితిన్. కరెక్ట్. బి ఎవరు? ఆనంద్ అనుకున్నా. సుమంత్ అనుకుంటా. మీరు ఏం చెప్పారు? సుమంత్ అన్నారా? ఆ, ఎవరు? ఏమన్నా ప్రభాస్ ప్రభాస్ అన్నది. ప్రభాస్ అన్నావా? ఎవరో చెప్పండి. సుమంత్ అని నేను సుమంత్. అనుకుంటున్నా. అది పవన్ కళ్యాణ్ ఏమో. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, మీ కళ్ళు పని చేయట్లేదు. సి. సి శృతి హాసన్ కాదు.
రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. రకుల్ ప్రీతి సింగ్ కరెక్ట్. జి శర్వానంద. ఎస్. అందరూ అదే అనుకుంటున్నారా? శర్వానందేనా? అయితే శర్వానందే. చూద్దాం. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. 2 కరెక్ట్. 20 పాయింట్లు. జ్యోత్స్న చూడు. బి కాజల్, ఏ శ్రీదేవి, పవన్ కళ్యాణ్, డి పవన్ కళ్యాణ్, సి వచ్చేసి నాగ చైతన్య. ఏ శ్రీదేవి, డి కాజల్, డి కదమ్మా బి. బి కాజల్, సి నాగ చైతన్య, డి వచ్చేసి పవన్ కళ్యాణ్. ఫైనల్. ఏ శ్రీదేవి కరెక్టే అనిపిస్తోంది. చూద్దాము. కాదనిపిస్తుంది. మరి ఎవరు అనిపిస్తోంది? సాహసవీరుడు సాగర్ కన్య ఎలా ఉంది? శిల్పా శెట్టియా? శిల్పా శెట్టి అనిపిస్తుంది. సరే చూద్దాం మనం. శ్రీదేవి. కానీ అతిలోక సుందరిలో చూసిన శ్రీదేవికి ఈ శ్రీదేవికి ఎంత తేడా ఉందో. వేరే వంశంలో ఏదో జాయిన్ అయినట్టున్నారు. పి ఎవరు? కాజల్. చూద్దాం. కాజల్. సి రామ్ చరణ్. నాగ చైతన్య అన్నావు నువ్వు. ఎవరు? రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్. ఎనీబడి? ఎనీ గెస్సెస్? No రామ్ guesses. చరణ్. రామ్ చరణ్. చూద్దాం. గోవింద గోవింద నువ్వు నాగ చైతన్య చెప్పావు, రామ్ చరణ్ తేజ్ వచ్చాడు, నీకు పాయింట్లు రాలేదు. జి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాదు. సూర్య. సూర్య కాదు. వరుణ్ తేజ్. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. 2 కరెక్ట్. 20 పాయింట్లు. అఖిల నువ్వు చూడు. అమ్మో. సి రోజా. డి సాయిధరన్ తేజ్. బి రాధిక. ఏ కోవై సర్లా. ఫైనల్. ఏ కోవై సరళ. అమ్మా బానే గుర్తుపట్టావు నువ్వు. మీరేమంటారు? కోవై సరళ. కరెక్టే. చూద్దాం. అవును. బాగానే గుర్తుపెట్టావు. సూపర్. నెక్స్ట్ రాధిక. 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 చూద్దాం. చూసావా? రాధిక. నెక్స్ట్ సి రోజా. రోజా. చూద్దాం. ఎస్ ఇట్ ఈజ్ రోజా. అండ్ డి ఎవరు? సాయిధరన్ తేజ్. సాయి ధర్మ తేజ్. కరెక్టా? చూద్దాం. సాయి ధర్మ తేజ్ 4 కరెక్ట్. 40 పాయింట్లు. అఖిల. ఈ రౌండ్ అయ్యేసరికల్లా నందశ్రీ లీడ్ లోకి వచ్చేసింది. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళులో నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం వస్తుంది, రివర్స్ లో వస్తుంది. మీరు చూసి ఐడెంటిఫై చేయండి. ఒక అక్షరం తప్పైనా కూడా పాయింట్లు పోతాయి. బజర్ రౌండ్ ఇది. చూడండి. అఖిల. జడలు ఎన్ని రకాలు ఉంటాయి? జడలు ఎన్ని రకాలు ఉంటాయి. కరెక్టా? నో ఐడియా. ఎన్ని రకాలు ఉంటాయి జడలు? లీవ్ హెయిర్, ఫ్రెంచ్ ఫ్లాట్, ఏంటి? వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్. వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్.
అమ్మా జడలంటే జుట్టు రంగులు కాదు, జడలు వేస్తాం కదా. ఫ్రెంచ్ ఫ్లాట్, లీవ్ హెయిర్, మామూలు వాలు జడ, పూల జడ. ఫ్రెంచ్ ఫ్లాట్ లీవ్ హెయిర్ అంట. అది కూడా ఒక హెయిర్ ఊడిపోతున్న జుట్టును వదిలేయాలి. లీవ్ హెయిర్. ఇంకా వాలు జడ, పూల జడ, వాలు జడ, పూల జడ, తోలు బెల్ట్, కాలీఫ్లవర్ జడ, కాలీఫ్లవర్ జడ, ఫిష్ ఫ్లాట్, మెయిన్ ఫిష్ బోన్, ఫిష్ ఫ్లాట్ అంటారు. బాగా మనం పాయలు 4 పాయలు, 6 పాయలు, 8 పాయలు తీసి వేస్తాం కదా. బటర్ఫ్లై. బటర్ఫ్లై ఇట్లా లాగాలి కదా. జడ వేసేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా ఈ 2 పక్కల లాగి బటర్ఫ్లై లాగా తయారు చేయాలి దాన్ని. పఫ్. అలాగే మనకి వెస్ట్ ఇండీస్ వాళ్ళు చాలా జడలు వేసుకుంటారు. వాళ్ళ అమ్మమ్మలకి ఎంత కష్టమో అసలు, కూర్చొని ఎన్ని జడలు వేయాలో చూద్దాం. జడలు ఎన్ని రకాలు ఉంటాయి? కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ అఖిల. నేను కూడా స్కూటర్ నడుపుతాను. నేను కూడా స్కూటర్ నడుపుతాను. ఓకే, నాకు ఎందుకు నడపగలను ఉందేమో అనిపిస్తోంది, నడుపుతాను కాదేమో అని. చూద్దాం. నేను కూడా స్కూటర్ నడపగలను, నడుపుతాను అన్నాను. -10. మీకు నా 10 పాయింట్స్ కావాలంటే నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఇప్పుడు నేను సుమ గారు టీచర్స్. నేనెందుకు? మీరు హెడ్ మాస్టర్. సరే, నేను ఇన్విజిలేషన్ కి వస్తా మధ్యలో. అంటే ఎగ్జామ్స్ ఇప్పుడు. సో వీళ్ళు చిన్నపిల్లలా? వీళ్ళు ముగ్గురు స్టూడెంట్స్. వచ్చేయండి. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. వాటర్. ఇప్పుడే వచ్చాక వాటరా? కూర్చో. మేడం స్నాక్స్ కావాలి, నాకు ఆకలేస్తుంది. మీ మమ్మీ పెట్టలేదా ఇంట్లో? నేను కూడా వెళ్తాను. లేదు కూర్చో, ఎక్కడికి వెళ్ళలేదు. మా మమ్మీ వెళ్తుంది. లేదు కూర్చోను. టీచర్ నేను హోంవర్క్ రాయలేదు టీచర్. ఎందుకు రాయలేదు? నేను నైట్ సినిమాకి వెళ్ళాను టీచర్. ఈ రోజు కూడా సినిమాకి వెళ్తాను. ఓకే, మీరు ముగ్గురు కూర్చోండి ఫస్ట్. మేడం కొన్ని వాటర్ కావాలి నాకు. 1 అవర్ అయినాక తాగు, కూర్చో. ఇప్పుడే కావాలంటే లేదు నువ్వు 1 అవర్ అయినాక తాగాలి. వాటర్ ఇస్తేనే కూర్చుంటా, లేకపోతే కూర్చోనే వెళ్ళు బయటికి. మాస్టర్ వాళ్ళందరూ క్లాస్ లో ఉండట్లేదు. మాస్టర్ కాదు, నీ కళ్ళు కనబడట్లేదా? మాస్టర్ ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామ్స్ ఉంటే నేను ఇన్విజిలేటర్ కూడా కాదు, ప్రిన్సిపల్. నేను ఎవరిని? ప్రిన్సిపల్. ఓకే, నేను ఇక్కడ ఆయాని. మమ్మీ చాక్లెట్ అడగబో, నేను ఇస్తా, లేకపోతే నీకు అస్సలు ఇయ్య. ఇగో మీ అమ్మ నీకు ఇడ్లీ సాంబార్ పెట్టింది, ఎట్లుందో నేను ముందు చూసి నీకు తర్వాత ఇస్తా, సరేనా? నేను కూడా తింటా. టీచర్ నాకు ఉండు, ఇస్తా ఉండు. అది నా బాక్స్, అది నా బాక్స్. బాగుంది, నువ్వు తిను. నీ బాక్స్ లో ఏముంది చూడు. అబ్బా మంచిది, చపాతీ రోజు పెట్టింది. ఇగో టీచర్ సగం తీసుకో. హెల్తీగా కాలం చూడాలి కదా. మంచిగా ఇదిగో ఈ సగం నువ్వు తిను. మీ అమ్మ ఏం పెట్టింది? నా బాక్స్ అదే చపాతీ. మీ అమ్మ గాలి డబ్బా పెట్టింది. లేదు, నా బాక్స్ అంది. నా బాక్స్ చపాతీ రోల్స్ ది. నెక్స్ట్ డే నుంచి మీ అమ్మని మంచి ఫుడ్ పెట్టమని చెప్పు. అది నా బాక్స్ అంది, లేకపోతే నేను ఇదంతా గొడవ అని చెప్తున్నా. ఓకే, ఇంకా అయిపోయింది కదా, మీరు క్లాస్ కానిచ్చేయండి. టీచర్. బా, స్టూడెంట్స్ బాగా లొల్లి చేశారబ్బా. ఇప్పటి వరకు ఇంత టాలెంట్ లోపల దాచిపెట్టుకుని సైలెంట్ గా ఎలా ఉన్నారమ్మా? ఎవరికి ఇస్తావు పాయింట్లు? జోస్నా. నాకు బాగా చేశాను కదా. ఎవరికి? జ్యోత్స్న 10. తర్వాత వాక్యం. అఖిల. వదిన 2 మూరల పూలమాల అప్పిస్తావా? చూద్దాం. వదిన 2 మూరల పూలమాల అప్పిస్తావా? కరెక్ట్, 10 పాయింట్లు.
నేనేమైనా పూల దుకాణం పెట్టుకున్నాను అనుకుంటున్నావా? మొన్నేమో ఉప్పు అడిగావు, పంచదార అడిగావు, కందిపప్పు అడిగావు, ఆఖరికి జీడిపప్పు కూడా అడిగావు. రేపు జ్యువెలరీ షాప్ పెట్టుకో, నేను జ్యువెలరీ అడుగుతా. అడుగుతావు. ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్న 2 మూరల పూలమాల? ఇదేమైనా సీజన్ అనుకుంటున్నావా? సమ్మర్ వస్తే అప్పుడు వస్తాయి మల్లె పువ్వులు. పూల షాపే కదా. పూల షాపే. పూలే ఏమో, దే పూలైనా ఏం కాదు. ఈమె నిజంగానే పక్కింటి వాళ్ళని ఇలాగే అడిగేలాగే ఉంది. మీరేం అడుగుతారు పక్కింటి వాళ్ళని? నేనే ఇస్తా, ఏం అడగా. ఊరుకో. జనరలీ మనకి ఏవో ఇట్లాంటి చిన్న చిన్న అవసరాలు పడుతూనే ఉంటాయి. మనము తాలింపు పెట్టే టైంలో గుర్తొస్తుంది కరివేపాకు అయిపోయిందని, పరిగెడతాం పక్కింటికి, వదినా కరివేపాకు ఉందా అని. లేదా వెల్లుల్లిపాయలు దంచాల్సిన టైంలో అర్రే వెల్లుల్లిపాయలు అయిపోయాయి, అప్పుడు గుర్తొస్తుంది, పరిగెడతాం వెల్లుల్లిపాయలు ఉన్నాయా అని. లేదా అవతల నుంచి ఇటొస్తారు, పల్లీలు ఉన్నాయా, నూనె ఉందా, ఉప్పు ఉందా, కందిపప్పు ఉందా అని. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేస్తూ ఇలా బతకడమే కదా వసుదైక కుటుంబం అంటే. అది అన్ని వస్తువులు ఎప్పుడు కొనుక్కోకండి, కొన్నైనా వదినలు ఇవ్వడానికి వదిలేసేయండి, బాగుంటుంది. పెరుగు తోడుకైనా అడుగుతారబ్బా, ఇదైతే గ్యారంటీ. ఊర్లు వెళ్ళేసి వస్తాము, వచ్చిన తర్వాత వదినా కొంచెం పెరుగు తోడుకి ఇస్తారా అని చిన్న గ్లాసు కూడా పట్టుకుని వెళ్తారు. ఇప్పుడైతే రీసెంట్ గా హాట్స్పాట్ పాస్వర్డ్, ఇప్పుడైతే అవి కాదు, ఇప్పుడు వైఫై పాస్వర్డ్ అడుగుతున్నారు. వదినా ఈ వైఫై పాస్వర్డ్ ఏంటి? నెక్స్ట్ అఖిల. ఆవుకు 4 కాళ్ళు, మరి దూడకు ఎన్ని కాళ్ళు? 10 కాళ్ళు. 10 కాళ్ళ? చూద్దాం. ఆవుకు 4 కాళ్ళు, మరి దూడకు. కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. రెడీ, ఫస్ట్ డైలాగ్. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నందశ్రీ. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో గౌతమి పాత్రలో ఎవరు నటించారు? మాధవి. శ్రియా. నువ్వు సినిమా చూడలే, అర్థమైంది. ఫాస్ట్ జ్యోత్స్న. ఫాస్ట్ అఖిల. ఫాస్ట్ నందశ్రీ. రేఖ. నువ్వు పోస్టర్ కూడా చూడలేదని అర్థమైంది. ఆమె కనీసం సినిమా చూడలేదని నాకు అర్థమైంది. నువ్వు పోస్టర్ చూడలే. శంఖం ఊదారు కదా హేమమాలిని గారు, ఆవిడ రేఖ గారులా కనిపించారు నీకు. ఎవరు చెప్పలేకపోయారు. హేమమాలిని కరెక్ట్ ఆన్సర్. గౌతమి బాలాశ్రీగా చేశారు ఆవిడ సినిమాలు. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. పరదేశీయుల రక్తంతో భారత ఖండాన్ని కడుగుదాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. సమయం లేదు మిత్రమా. రణమా శరణమా? చెప్పండి ఇప్పుడు మీరే. ఎవరా బజర్ నొక్కింది? చెప్పు. నువ్వే బజర్ నొక్కావు, నువ్వు చెప్పాలి. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. మీకు బాగా కొబ్బరి తురిమి అలవాటైంది కదా. మీరు చెప్పండి. దేశం మీసం. దేశం మీసం తిప్పుదాం. దాంట్లో నవ్వడానికి ఏముంది? దేశం మీసం తిప్పుదాం. దొరికిన వాడిని చంపుదాం, దొరకని వాడిని తరుముదాం, కొరుకుదాం. నువ్వు చెప్పు మాధవి. దొరికిన వారిని తురుముదాం, దొరకని వారిని తరుముదాం. దేశం మీసం తిప్పుదాం. మీసం. జ్యోత్స్న. దొరికిన వారిని తురుముదాం, దొరకని వారిని తరుముదాం, దేశం మీసం తిప్పుదాం. నెక్స్ట్ డైలాగ్. మీరు మగపిల్లి వారి తరపు నుంచి వచ్చాను. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకో నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ల నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ల నాన్న ఆళ్ల నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో పెళ్ళం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకో నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మాధవి. మల్లీశ్వరి.
చాలా కాన్ఫిడెంట్ గా నొక్కావు ఇందాక కూడా. రాంగ్ ఆన్సర్. జ్యోత్స్న నువ్వు నాకు నచ్చావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం బాబు మోహన్ పెళ్లి కొడుక్కి ఏమవుతాడు? నందశ్రీ మామయ్య. రాంగ్ ఆన్సర్. మాధవి బాబాయ్. కరెక్ట్ ఆన్సర్. 10. చెప్పు జ్యోత్స్న. పెళ్లి కొడుకు తరపున వచ్చామండి. వీళ్ళ నాన్నకు ఒక నాన్నున్నాడు కదా. ఎవరి నాన్నకి? పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నకి నాన్నున్నాడు కదా. వాళ్ళ నాన్నకు నాన్నుంది. వాళ్ళ చెల్లి అయిపోయింది అక్కడతో డిటాచ్డ్. మాధవి మీరేంటి పెళ్లిలో మీరేమవుతారండి పెళ్లి కొడుక్కి? బాబాయ్ అండి. బాబాయ్ ఎలాగా? వరస ఎలాగా? వీళ్ళ నాన్న నాన్న, వాళ్ళ నాన్న నాన్న, వాళ్ళ నాన్న నాన్న. నీ నాన్న నా నాన్న నేనన్నానా? నా నాన్న నీ నాన్న నేనన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే. నెక్స్ట్ డైలాగ్. నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ లో డిసిజన్ చెప్పడానికి లేడీస్ కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? నందశ్రీ. నిత్యా మీనన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. అలా మొదలైంది సినిమా డైరెక్టర్ ఎవరు? క్లూ ఇస్తున్నా. నా మాధవి. నందితారెడ్డి. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. జ్యోత్స్న. గుర్తు రావట్లా. కొట్టుకో ఒకసారి. అఖిల. పాస్. పాస్. నువ్వు బాగా ఎక్కువ పాసులు తీసుకొని వచ్చినట్టున్నావు. ఇంకో లెటర్ కూడానా? నందిని రెడ్డి. చెప్పండి నంద. గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగే వరకు ఏ స్కూల్ కి వెళ్ళాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో అన్నిట్లో రిస్ట్రిక్షన్సే. గర్ల్స్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏం తినాలి, ఏ స్కూల్లో జాయిన్ కావాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అదంతా పేరెంట్స్ చేతిలోనే ఉంటది. మనకున్న ఒక్కగానొక ఫ్రీడమ్ షాపింగ్. వెరీ గుడ్. నేను చెప్తాను. చెప్పు. గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి తిండి తినాలి, ఏ స్కూల్లో చదవాలి, ఎలాంటి హస్బెండ్ ని చేసుకోవాలి అనే ఇవన్నీ పేరెంట్స్ చేతిలో ఉంటాయి. మన ఫ్రీడమ్ ఓన్లీ చాయిస్ షాపింగ్. పోనీలే, తర్వాత హస్బెండ్ చేతిలోకి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ వస్తుంది. గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఓన్లీ వన్ ఒకటి మనకి షాపింగ్. నెక్స్ట్ డైలాగ్. ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. అయ్యా ఈ రోజు నుంచి మా శ్రమని, మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అఖిల. కళ్యాణ్ రామ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మరి డైలాగ్ ఏ సినిమాలోది? అఖిల. పటాస్. 10. ఓకే, రౌండ్ అయిపోయింది. స్కోర్స్ మీ ఇద్దరికి టై అయింది కదా. మీ ఇద్దరికి ఒకటే ఐటమ్ కావాలంటే టై బ్రేక్ చేయాలి, లేకపోతే అక్కర్లేదు. నీకేం కావాలి? రైస్ కుక్కర్. నీకేం కావాలి? నాకు రైస్ కుక్కరే కావాలి.
బ్రేక్ చేయాలి. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళకి రైస్ కుక్కర్. ఓకేనా? అఖిలకు వచ్చిందా అవకాశం? థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి ఇంకోటి ఏదైనా తీసుకో, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి. మాధవి. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళులో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని ఇలా పట్టి ఇక్కడ తీసుకొని వెళ్ళి దీని మీద పెట్టి దీనిని, అయ్యో పడిపోయింది కదా, మళ్ళీ వెనక్కి వచ్చి ఈసారి ఇది అక్కర్లేదు. ఓ ఇప్పుడు ఆ సెట్ వేస్ట్ అయిపోయినట్టు మళ్ళీ ఫ్రెష్ గా ఇంకోటి తీసుకొని వెళ్ళండి. ఇది గేమ్. ఓకేనా జ్యోత్స్న? రెడీ? 1 2 3 గో. Last 30 seconds. Time up. ఇది లేకపోతే ఇది కౌంట్ లోకి రాదు. సో 20 40 60 80. మాధవి. రెడీ? 1 2 3 గో. ఇది లెఫ్ట్ హ్యాండ్ రా. అయ్యో చేతులు అలా మార్చుకోకండి ఊరికే. అలా ఆల్రెడీ రైట్ హ్యాండ్ లో పట్టుకోండి, పెన్సిల్ పెట్టుకోండి, వెళ్ళిపోండి. అక్కడ పెడతారు అంతే, ఈజీ. టుపి. లాస్ట్ 30 seconds. ఓకే? టైమ్ అప్. దీనికి టోపీలు లేవు కాబట్టి ఈ 3 మాత్రమే లెక్కలోకి వస్తాయి. 20 40 60. కమాన్ అఖిల అండ్ కమాన్ నందశ్రీ, టై బ్రేక్ చేసుకుందాం. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తుందో వాళ్లే ఫస్ట్ ఆడాలి. తీసుకోండి. నందశ్రీకి వచ్చింది. నందశ్రీ ఫస్ట్ ఆడాలి. 1 2 3 గో.
లాస్ట్ 20 seconds. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత ఈ బటన్ పెట్టారు. సో 20, 40, 60, 80, 100, 120. వెరీ గుడ్. అఖిల టార్గెట్ 130. అలాగైతే విన్ను, లేదంటే నిజామాబాద్. ఇవాళ నిజామాబాద్, వరంగల్. ఎవరు విన్? నిజామాబాద్. వరంగల్. రెడీ 1, 2, 3 గో. ఈమె టెన్షన్ కి నా చీర నలిపేస్తోంది. ఆవిడ ఇప్పుడు నా చీర నలిపిందా లేదా ఇవన్నీ చూడకుండా ఆడమ్మా. ఏడు సెట్లు. కమాన్, బాగా ఆడుతున్నావు, స్టడీగా. ఈవిడికి నవ్వొస్తుంది ఆవిడికి పడిపోతే. టెన్షన్ నా చేతులు పెట్టినట్టున్నాయి చల్లగా. నన్ను ఆశీర్వదించు సుమా. ఏంటి ఒకళ్ళు నాశనం అయిపోవాలన్నా? నేను గెలవాలని. నో ప్లీజ్ సుమా. టైమ్ అప్. 20, 40, 60 పాయింట్లు. అండ్ విన్నర్ ఇస్ నిజామాబాద్ నందశ్రీ. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. మళ్ళీ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 4 బర్నర్ స్టవ్. ఈ రోజు నిజామాబాద్ జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళా. బై బై. చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అప్పుడు ఇప్పుడు చూసావు కదా, నీకు కూడా ఉందిలే ఫ్యూచర్ లో. పాత 1000 నోటికి కొత్త 2000 నోటుకు ఉన్నంత తేడా ఉంది. అసలు నాకు తెలిసి ఆడవాళ్లలో 4 జాతులున్నాయి. 1, వాళ్ళ డబ్బులతో షాపింగ్ చేసుకునేవాళ్ళు. 2, అడుక్కొని మరీ వాళ్ళు షాపింగ్ చేసేవాళ్ళు. 3, బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించి మరీ షాపింగ్ చేసేవాళ్ళు. ఇక 4వ జాతి, అతి భయంకరమైన జాతి, అదే భార్య జాతి. ఎవరికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది ఇక్కడ? నిహారిక, ఎలా ఉంటాడు మీ ఆయన? మనిషిలా. ఎవరికి ఎలా ఉన్నా నాకు మాత్రం హ్యాండ్సమ్ హీరో లాగా ఉంటాడు. ఎవరికి ఎలా ఉన్నా అంటే ఆల్రెడీ డౌట్లు వస్తున్నాయి ఇక్కడ. 5 months అయ్యి మ్యారేజ్ అయింది, అందుకే ఇంకా సిగ్గు పోలేదు. పోస్ట్ డబ్బాలో ఏం వేస్తారు? చెత్త. స్వచ్ఛ భారత్ మీరు పాటిస్తారా? అయ్యా, ఎక్కడేస్తారు మీరు చెత్త? మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటాం. స్వచ్ఛ భారత్ లో కూడా పలుకుబడి మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటాం. అందం తాడుతో కట్టే సిందిరం, మత్తం మందునే పెట్టే సిందిరం, కొత్త దారిలో నెట్టే సిందిరం, సుందరి ఈ సుందరి. డి ఏమిటి నవదీప? ఆడా మగ తేడా తెలియట్లేదు నీకు? అది ఆడా, తెల్లగా కనిపించగానే నవదీప్ అనేస్తావా? నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట రాదు. బోర్ కొడితే బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతా. మరీ బోర్ కొడితే టవర్ మీదకి వెళ్ళి
మందు తాగుతా. పాప మీ ఆయనకి ఇవన్నీ తెలుసో లేదు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. పాండవులు కురుక్షేత్రంలో గెలవాలంటే ఒక గైడ్ కావాలి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే టీచర్ గైడ్ అవ్వాలి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే వాడు మంచి చిట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. వాడికి పక్కనే అందించే మంచి స్నేహితులు ఉండాలి. వచ్చినటువంటి ఇన్విజిలేటర్ కి కొంచెం కంటి చూపు మందం ఉండాలి. సరే, ఇంటర్వ్యూకి వచ్చావు, కొంచెం ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు కాబట్టి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, క్లారిటీతో సమాధానం చెప్పు. 1964లో పుట్టిన మనిషి వయసు ఇప్పుడు ఎంత? ఇండియాలో పుట్టాడా అమెరికాలో పుట్టాడా? ఇండియాలోనే పుట్టాడు. వయసు ఎంత? ఇండియాలో పుట్టాడు. ఏ నెలలో పుట్టాడు? ఓకే, 1964 అక్టోబర్ నెలలో పుట్టినటువంటి ఆ మనిషి వయసు ఎంత? హైదరాబాద్ లో పుట్టాడా విశాఖపట్నంలో పుట్టాడా? హైదరాబాద్ లో పుడితే ఏంటి, విశాఖపట్నంలో పుడితే ఏంటి? ఇండియాలో పుట్టాడు కదా. ఉదయం పుట్టాడా సాయంత్రం పుట్టాడా? వాడు మధ్యాహ్నం పుట్టి చచ్చాడు. వాడి వయసు ఎంత? ఆల్రెడీ పుట్టి చచ్చిపోతే వయసు అలా చెప్తాను సుమా.